కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి దేవాలయంలో మాఘమాసం 3వ ఆదివారం సందర్భంగా స్వామివారి జన్మ నక్షత్రోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో రాపాక శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, మార్గం మధ్యలో పాలు, నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దాతల సహకారంతో, ముత్యాల సతీష్ సహకారంతో మధ్యాహ్నం 20,000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించామని పేర్కొన్నారు. ఈ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ అధికారులు కోరారు. వ్రతపతయే పురాణాసం వ్రతపతయే పురాణాసం పురాణాసం వ్రతపతయే వ్రతపతయే పురాణ శ్రీ భావనారాయణ కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం నందు మాఘమాసం 3వ ఆదివారం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం మరియు భాను సప్తమి ఆదివారం కనుక ఉదయం తెల్లవారు నుండి అధిక సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్నారు. ఉదయం 4 గంటలు మరియు నిన్న నుంచి అధ్యయనోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాల కార్యక్రమం అనంతరం స్వామివారి దర్శనం భక్తులకు ఇవ్వడం జరిగింది. ఉదయం నుంచి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్థానిక శాసనసభ్యులు శ్రీ పంతో నానాజీ గారి వారి సహకారంతో, శ్రీయుత దేవాదాయ శాఖ కమిషనర్ వారి యొక్క ఆదేశాల మేరకు, మా ప్రాంతీయ సమీక్ష కమిషనర్ DCDO గారు, మా డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు ఉచిత దర్శనం 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు ఎవరికి అనుకూలంగా వారు వెళ్లే విధంగా దర్శనం ఏర్పాటు చేస్తాం. దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా మార్గ మధ్యలో మంచినీరు, పాలు, బిస్కెట్లు అన్ని ఏర్పాటు చేయడం అనేది. మధ్యాహ్నం కూడా సుమారు దాతల సహకారంతో, ముత్యాల సతీష్ గారు వారి ఆర్థిక సహకారంతో సుమారుగా 20,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ రోజు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ధరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ భావనారాయణ స్వామి నమో నమః. అష్టోశతంలోకే మమ క్షేత్రాన్ని నారద తేషాం సపమృక్షేత్రే యవమాత్రాధికం బలం. భావనారాయణ శ్రీమాన్ ఆరూఢ పదగేశ్వర ఆవిర్భవమనయే నారదాయ మహాత్మనే. శ్రీమద్ అఖిలాండుకోటి బ్రహ్మనాయకుడైనటువంటి జగత్ కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీ భావనారాయణ స్వామి వారు ఈ మాఘమాసంలో వెలిసినట్టుగా స్థల పురాణం. మాఘమాసంతో కూడిన మగ నక్షత్రం కూడినటువంటి సూర్యుడు మగ నక్షత్రంలో సంచరిస్తున్న సమయాన్ని ఉత్తరాయణ పొందిన కాలంగా ఈ మాఘమాసంలో విష్ణు ఆరాధన, అలాగే సూర్య ఆరాధన విశిష్టంగా చెప్పబడింది. అట్లాగే ఈ మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాలు కూడా విశిష్టంగా ఆరాధన చేయడం వల్ల ఆరోగ్య ప్రాప్తి, భావ సంకల్పము నెరవేర్తాయని స్వామి యొక్క స్థల పురాణం. అట్లానే ఈ యొక్క ఆలయం దర్శించడం ద్వారా 108 ఆలయం దర్శించిన స్థల విశిష్టత కంటే అధికమైన ఫలాన్ని ఇస్తారు స్వామివారు. అంటే స్వామివారి క్షేత్ర మహత్యంలో ఉంది యవమాత్రాధికం అధిక ఫలం. అంటే 108 వైష్ణవ క్షేత్ర దర్శించిన ఫలితం కన్నా అంటే ఆవగించంత ఫలితాన్ని స్వామి ఎక్కువ ఇస్తారట. అందరూ కూడా కోరుకునేది అటువంటిదే కదా. ఎటువంటి ఫలితం కన్నా కొంచెం ఫలితం ఎక్కువ కావాలని కోరుకుంటారు స్వామి అందరూ కూడా. అది అధిక ఫలాన్ని మన భావనాన్ని ఇస్తుంటారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని దర్శించి ఈ యొక్క 4 ఆదివారాలు కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఈ రోజు 3వ ఆదివారం అంటే స్వామివారి గరుడ వాహనం, అంటే ఇక్కడ వైకుంఠంలో స్వామివారు గరుడ వాహనమే ఉంటారట. అట్లానే ఈ భూలోకంలో అచ్చమూర్తిగా మన పాతాళ భైరవ స్వామి వెలిసి ఉన్నారు. అదే మాసం మాఘమాసం 3వ ఆదివారం అంటే ఈ రోజు స్వామివారి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అన్నమాట. ఈ యొక్క దర్శనాన్ని చేయడం వల్ల భావ సంకల్పం నెరవేరుతుంది. అట్లనే ధర్మబద్ధమైన కోరికలు కూడా నెరవేరుతుంటాయి. అదే స్వామివారి యొక్క విశిష్టత, వాళ్ళ యొక్క ప్రాచీనమైన విశిష్ట గాథ. అట్లానే 4వ ఆదివారం మహాశివరాత్రి, అంటే మహాశివరాత్రి శివుడు సంబంధించినది. అట్లానే ఆదివారం విష్ణువుకు సంబంధించింది. కాబట్టి శివభేదం లేకుండా స్వామి యొక్క ఆలయం దర్శిస్తే కనుక విశిష్టమైన అనుగ్రహం ఉంటుందని స్థల పురాణం. ఓ నమో శ్రీ భావనారాయణాయ.